ఉదయకాలం మన సత్యప్రసాద్ గారిని బట్టి ప్రభుకు స్తోత్రం. మంచి శాసనాన్ని ప్రభు ఈ ఉదయకాలం ఆయన ప్రారంభించాడు. 119 కీర్తన మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఈ కీర్తనలో ఆలెఫ్ అంటే మొదటి భాగం, బెయిత్ అంటే రెండో భాగం, గీమెల్ అంటే నాలుగో భాగం, మూడో భాగం, దాలెత్ అంటే నాలుగో భాగం, హే అంటే ఐదో భాగం, వావ్ అంటే ఆరో భాగం. మనం మొత్తానికి 6 భాగాలు చదువుకున్నాం. 119వ కీర్తనలో వ్రాయబడిన ఈ వచనాలన్నీ కూడా మీరు పరిశీలిస్తే నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ కట్టడలు, నీ వాక్యము, ఈయన ఇదే విషయాన్ని రాసుకుంటూ వచ్చాడు. సో వెంటనే మనం ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అన్నాడు కాబట్టి 119వ కీర్తన ధర్మశాస్త్రం అని అట్లాంటి అది వద్దులేండి, అంత అంత మంచి డివిజన్ చేయొద్దు. ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు అనే దగ్గర ఈ అధ్యాయంలో నీ వాక్యము అని చెప్పిన ఈ భాగంలో ఒక మంచి మాట చెప్పాడు. మీరు ఈ కీర్తన చదివితే 18వ వచనం చదువుదాం. 18. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఉమ్. ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అనే ఈ మాటను బట్టి మరి ఈ కీర్తనాకారుడు ఆనందిస్తున్న ధర్మశాస్త్రం ఏదంటే దేవుని యొక్క వాక్యం. సో దేవుని వాక్యంలో కూడా మనము జీవిస్తున్నప్పుడు మనకు ఆయన ఆజ్ఞలు ఆనందకరంగానే ఉంటాయి. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రాన్ని దేవుని ధర్మశాస్త్రం అని చెప్పాడు. దేవుని ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఆనందం అని రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో వచ్చిన 22లో చెప్పాడు. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా వినియోగించుట. అంటే ధర్మశాస్త్రం మూలముగా నీతిని వెదకకుండుట. కానీ ఆజ్ఞలను బట్టి మనం ఆనందించగలుగుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:10లో చెప్పినట్లు విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వంలో ఉన్నవారు ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా వినియోగిస్తారు. అంటే ధర్మశాస్త్రం మూలముగా వారు నీతిని వెదకరు. ధర్మశాస్త్రం మూలముగా నీతిని వెతికేవారు శరీరానుసారమైన మనస్సు గలవారు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది రైట్. దేవుని ధర్మశాస్త్రముకు ఈ లోబడదు. వచనంలో ఆ, సరే సరే చదువు, బాగా చదువు. అది దేవుని ధర్మశాస్త్రం శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, ఎవరైనా చెప్పండి. శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? ఆజ్ఞల వలన నీతిని వెదకడం. ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెదకటం. ఆ ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమేనా కాదా?
పది 10 ఆజ్ఞలన్నా. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రమే. 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతకటాన్ని ఏమంటారు? రవెన్న, శ్రీకాకుళం రవెన్న. 10 ఆజ్ఞల మూలంగా నీతిని వెతకటాన్ని ఏమంటారు? పదాకి అది ధర్మశాస్త్రం అంటే శరీరస్కారం ఎతకడం, ఆ, అదే దేవుని ఇప్పుడు విరోధం, పేరు దేవుని చెప్పారు. ధర్మశాస్త్రం కాదు. కాదు, ఏ? వెరీ గుడ్. శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారమైన మనస్సు అన్నమాట. మనసు. శరీరానుసారమైన మనస్సు దేనికి విరోధం? దేవుని దేవుని ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి విరోధం. దేవుని ధర్మశాస్త్రంలో అంటే 10 ఆజ్ఞలేనా? మరొకరు చెప్పండి. సుమంత్, దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలేనా? లేదా దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రమా? దేవుని ధర్మశాస్త్రం అంటే వాక్యానుసారం పదాజ్ఞలు గల ధర్మశాస్త్రం కాదని. కాదు, అంతేనా? అదే అనుకుంది కాసేపు. ఎవరని చెప్పండి. దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలేనా? లేదా దేవుని వాక్యమా? తోరా అంటాం కదా. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, కీర్తనల గ్రంథం అనే ధర్మశాస్త్రమా? ఏది దేవుని ధర్మశాస్త్రం అంటే ఏది? దేవుని వాక్యం అని. నువ్వు అయిపోయింది ఇక. సుమంత్ అంటే నీదే ఇక, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏది? దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం అని చెప్పారు. ఇంకా లేఖనములు. అనా? లేఖనములు. అదే కదా మరి. అదే కొంచెం మీరు స్టైల్ కాకినాడ కాజాలాగా. వెరీ గుడ్. రైట్, లేఖనాలు. ఇంకా 10 ఆజ్ఞలు. పదాజ్ఞలు. ఇంకా అక్కడ చెప్తుంది పదాజ్ఞలే అండి. పదాజ్ఞలే. ఇంకా దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలా? ఆ? కాదండి. కాదు. జాన్ పాల్. ఇంకా చెప్పండి, ఎవరైనా చెప్తారా? రామపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ఉంది. ఆ, అదే దేవుని వాక్యమైన ధర్మశాస్త్రమా? ఆ, అవును. రైట్, ఓకే. వినండి. శరీరానుసారమైన మనసు అంటే ఏంటి? ధర్మశాస్త్ర మూలంగా నీతిని వెదకటం కదా. దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యం అని అనుకోండి. ఒకవేళ మీరు అనుకున్నట్టు దేవుని వాక్యం అనుకోండి. ఇప్పుడు ఆ వచనం మళ్ళీ చదవండి. ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతుకువారు దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నారు, లేకపోతే దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నారు అనేది మీరు చెప్పిన వివరణ. కానీ నేనేం చెప్తున్నానంటే, ఇందాకే చెప్పేశాను ఆల్రెడీ, మీరు విన్నారు లేదు. దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే, కానీ దానిని ధర్మానుకూలంగా వినియోగించటం అంటే దానివల్ల నీతిని వెతకపోవటం. అప్పుడు ఏమైందంటే, ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతకటం ద్వారా దేవుని ధర్మశాస్త్రానికి మనం విరోధంగా ఉన్నామంటే ఏంటంటే, ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతకడం ద్వారా మన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చం అని దాని భావం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అంటే ఇక్కడ 10 ఆజ్ఞలే, కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం? ధర్మానుకూలంగా వినియోగిస్తున్నాం. ధర్మానుకూలంగా అంటే ఏంటి? నేను నీకు ఇచ్చే శాసనాలు ఎక్కడ పెట్టమన్నాడు? మందసంలో పెట్టమన్నాడు, మోతకర్రలు దూర్చమన్నాడు, కరుణాపీఠం ఉంచమన్నాడు. దాన్ని ఏమంటాం? ధర్మానుకూలంగా వినియోగించుట. దాని పేరే విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. వినండి జాగ్రత్తగా. శరీరానుసారమైన మనస్సు అంటే పాపం చేయాలి అనే మనసు కాదు. ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులు అవ్వాలి. ధర్మశాస్త్ర మూలంగా నీతిమంతులు అవ్వాలి అని అనుకోవటం ఏం జరుగుతుంది? దేవుని ధర్మశాస్త్రానికి విరోధం. అంటే ఏంటి? ధర్మశాస్త్ర మూలంగా నీతిని వెతకటం ద్వారా మనం ధర్మశాస్త్రాన్నే నెరవేర్చలేకపోతున్నాం అని దాని భావం. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో వచనం 7లో ఏముందో మీరు ఆలోచన చేస్తే, శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి మీరు రాసేసుకోండి. ఎందుకంటే నేనంటే ప్రభు కృపను బట్టి మీ అందరికీ చెప్పటానికి, నేను నేర్చుకోవటానికి ప్రభు వీటిని
నాకు అనుగ్రహించినప్పుడు నాకు గుర్తుండిపోతున్నాయి. కానీ మీరు ఫస్ట్ టైం వింటారు కాబట్టి తర్వాత మళ్ళీ చాలా కాలానికి అప్పుడు ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్తున్నారు. అప్పుడు బాగానే చెప్తారు, మళ్ళీ కాసేపు రాంగ్ ఆన్సర్ చెప్తారు. అందుకని మీ బైబిల్లో ఇక్కడ శరీరానుసారమైన మనస్సు అంటే ధర్మశాస్త్ర మూలముగా నీతిని వెతుకుట అని రాసుకోండి అన్న. దానికి ఆధారం ఇక్కడ ఎలా ఉందంటే 3లో ఉంది, చదవండి. 3వ వచనం 8లో 3లో ఏముంది? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొనుట అన్నాడు కదా. శరీరంను అనుసరించడం అంటే ఏంటి? శరీరంతో నెరవేర్చే నియమం. ఆత్మను అనుసరించడం అంటే ఏంటి? ఆత్మతో అనుసరించే నియమం. ఇక్కడ 3 నియమాలు చెప్పాడు. 1 దైవ నియమం, 2 పాప నియమం, 3 ఆత్మ యొక్క నియమం. దైవ నియమం అంటే దేవుని ధర్మశాస్త్రం. పాప నియమం అంటే శరీరంలో నివసిస్తున్న పాపం. ఆత్మ యొక్క నియమం అంటే సువార్త. దైవ నియమం అంటే దేవుని ధర్మశాస్త్రం. ఇప్పుడు దైవ నియమాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు? దాని మూలంగా నీతిని వెతకాలనుకుంటున్నాడు. అది పాత నిబంధన. పాత నిబంధన వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. పాత నిబంధన అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని నీతిని వెతకటం. అప్పుడు ఇంకా అది దేవుని ధర్మశాస్త్రం అనిపించబడదు. అప్పుడు అదేమైపోయిద్దంటే ధర్మశాస్త్రం మూలమగు నీతి, స్వనీతి, పాత నిబంధన, పాత ఒప్పందం. కాబట్టి ఇక్కడ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనుట అనగానే శరీరానుసారులు అనగానే ప్రార్థనకి వెళ్ళినోళ్ళు, వాక్యం చదవనోళ్ళు, సినిమాలకు పోయేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, చుట్ట బీడి సిగరెట్ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు అని కాదు. అట్లా చెప్పుకోకండి, అట్లా అనుకోకండి. శరీరానుసారులు అంటే శరీరముతో నెరవేర్చే నియమమును అనుసరించేవారు. ఆత్మానుసారులు అంటే ఆత్మ యొక్క నియమాన్ని మన కంటెక్స్ట్ను ఫాలో అవ్వాలి. ఇప్పుడు శరీరానుసారులు అంటే ఎవరు? శరీరంతో నెరవేర్చే నియమం ద్వారా నీతిమంతులు అవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు అలా నీతిమంతులు అవ్వాలనుకునే వాళ్ళకి ఏమైద్దంట? శరీరానుసారులు 5వ వచనం శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు. అంటే ఇప్పుడు ఏం జరిగిద్దంటే శరీరంతో నెరవేర్చే నియమం ద్వారా శరీర విషయాల మీదకు మనసు వెళ్ళిపోద్ది. శరీర విషయాలు అనే వర్డ్ ఏంటి? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? శరీర విషయాలు అంటే ఏంటి? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటంటే శరీరంతో నెరవేర్చే నియమం. శరీర విషయాలు అంటే ఏంటంటే ఆ నియమం ద్వారా మనం నీతిని వెతుకుతున్నప్పుడు కలుగుతున్న ఫలితాలు. ఆ ఫలితాలు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్న వివరణ ఎలా ఉందో లేదో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ వాక్యం సరిగ్గా వినాలి. నేను చెప్పేది ఏంటంటే తొందరపడి సేవకులుగా ఉన్నవారు ప్రసంగాలు చేసేసినప్పుడు దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అని చెప్పేశారు. రాజమండ్రిలో ఒక అబ్బాయి దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం అని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేశాడు. ఎవరు చెప్పారు నీకు అని అడిగితే నాకు జగన్నాథపురంలో ఉన్న ఒక అబ్బాయి చెప్పాడు అన్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగానండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి మీరు అందరూ 18 వచనం చదవండి. గలతీయులకు రాసిన 5:18. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. నెక్స్ట్ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆగు. ధర్మశాస్త్రానికి మనం లోనైనప్పుడు శరీర కార్యాలు స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, 18వ వచనానికి ఏమని పేరు పెడదాం? శరీరానుసారం మనసు మీద శరీరానుసారమైన చెప్పండి. ఇప్పుడు క్లియర్గా చెప్పే కదండి. 18వ మనస్సు 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 శరీరానుసారమైన మనస్సు. 19కి ఏమని పేరు పెడదాం? శరీర విషయాలు శరీర విషయాలు విషయాల కార్యాలు కలుగుతున్న ఫలితాలు. ఓకే, దాన్ని సింపుల్గా ఇలా చెప్పండి. శరీరానుసారమైన మనసు 18, శరీర విషయాల మీద మనస్సు 19. శరీరానుసారమైన మనస్సు 18, శరీర విషయముల మీద మనస్సు 19. శరీరానుసారమైన మనస్సు వేరు, శరీర విషయముల మీద మనస్సు వేరు. శరీరానుసారమైన మనస్సు రూట్, శరీర విషయముల మీద మనస్సు ఫ్రూట్.
శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? శంకర్, కొత్త ఫోన్లో జాయిన్ అయ్యావా? కొత్త ఫోన్ ఏనా ఇది? మరేంటి వైట్గా ఉండేవాడు బ్లాక్గా చూపిస్తుంది ఈ ఫోను? ఒకసారి వీడియో ఆన్ ఆడియో ఆన్ చేసుకో. లేదండి. శరీరానుసారమైన మనసు అంటే ఏంటి చెప్పు? ధర్మశాస్త్రాన్ని ద్వారా నీతిని వెతికేదాన్ని శరీరానుసారం మనసు. వెరీ గుడ్, బాగానే చెప్పేశారు. ఇప్పుడు శరీర విషయం మీద మనసు అంటే ఏంటి చెప్పు. ఇప్పుడు కూడా మైక్ ఆఫ్ చేసుకొని అది కూడా అడుగు పక్కన. ఇప్పుడు కూడా మైక్ అడగలేదు. ఆఫ్ చేసుకొని ఒకసారి అది కూడా అడుగు. అడగలేదండి. అడగలేదు, యథార్థంగా చెప్పే. ప్రభుకు స్తోత్రం. శరీర విషయాల మీద మనసు చెప్పు. ఉం? చెప్పండి మరి. మరి జూమ్లో ఎందుకు వచ్చావు? చెప్పండి, ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఒకరు చెప్పండి. సేవకులు కాకుండా, సేవకులు వద్దులే, కాలేబాన్ కూడా వద్దు, నరసరావుపేట కాలేబాన్ కూడా వద్దు. సేవకులు కాకుండా విశ్వాసులు చెప్పండి, బిలీవర్స్ చెప్పండి. శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? శరీర విషయముల మీద మనసు అంటే ఏంటి? ఉం. సుమంత్ చెప్పు. ఆజ్ఞల ద్వారా నీతిని వెతకడం శరీరానుసారమైన మనసు అన్న. ఉం. దాని ద్వారా వచ్చే ఫలితాలు అదే. నా క్వశ్చన్ వాయిస్లు కట్ అయిపోతున్నాను మధ్యలో, సిగ్నల్ రెండో క్వశ్చన్. అదే నువ్వు చెప్పింది రైటే, చెప్పే ఆన్సరే. దాని ద్వారా వచ్చే ఫలితాలకు పేరేంటి? శరీర విషయాలు. శరీర విషయాల నేను అది చెప్పాను. ఇప్పుడు నేను చెప్పింది రాసుకోలేదు మీరు. నేను చెప్పింది రాసుకున్నారు మీరు. శరీరానుసారమైన మనసు. ఇంకోటి ఏంటి? శరీరానుసారమైన మనసు రూటు. ఉం. శరీర విషయాలది మనసు. శరీరానుసారమైన మనసు చెప్తున్నారు, తర్వాత చెప్తలేదు మీరు. తర్వాత దానికి ఏంటి పేరు? ఫ్రూట్. కార్యాలు. కార్యాలని చెప్పలేదండి. ఫ్రూట్. శరీర విషయముల మీద మనసు అని చెప్పాను. శరీర మనసు. శరీరానుసారమైన మనసు ఒకటి, శరీర విషయాల మీద. అదేగా చెప్పాను. అంతేగా, అంతే చెప్పానా లేదా? రాసుకోండి. అందుకే శరీర కార్యాలని అక్కడే ఉంది కదా, అది మీరు చెప్తారు. కానీ రోమాపత్రిక 8 చదివినప్పుడు ఏముంది అక్కడ? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతులు. కాబట్టి శరీరానుసారమైన మనసు వేరు, శరీర విషయాల మీద మనసు వేరు. శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటంటే మేలు చేయవలనను కోరిక. మనస్సు అంటే కోరిక. శరీర విషయాల మీద మనస్సు అంటే కీడు చేయటమే కలుగుతుంది. మేలు చేయవలనని కోరిక నాకు ఉన్నది, కానీ కీడు చేయటమే నాకు కలుగుతుంది. కీడు అంటే ఏంటి? శరీర విషయాల మీద మనస్సు అని ఉంది కదా, అందులో జారత్వం ఉందా? జారత్వం అంటే ఇప్పుడు మనసు ఎక్కడ పడిద్ది వెళ్ళి? చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి మీద పడిద్ది అనుకోండి, వివాహం కాకముందు ఒక అమ్మాయి మీద పడిద్ది. ఇప్పుడు అమ్మాయి మీద పడితే కీడు ఎవరికి చేస్తున్నట్టు? మనం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నట్టు. ఆ అమ్మాయిని వాళ్ళు పోషించారు, పెంచారు. ఆ అమ్మాయిని ఏదో ప్రయోజకురాలుగా చేసుకోవాలనుకుంటున్నారు. దాని కొరకు వాళ్ళు ఎంతో కష్టపడతారు. మనమేమో ఆ అమ్మాయి మీద మనసు పడ్డామనుకోండి, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకోవడానికి మనం చేస్తున్నాం. అప్పుడు కీడు ఎవరికి చేస్తున్నాం? అందుకని మేలు చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ కీడు చేయటమే కలుగుతుంది. అంటే శరీరానుసారమైన మనస్సు అంటే 10 ఆజ్ఞల ద్వారా నేను నీతిని వెతుకుతున్నాను, కానీ అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు.
దేవుని ధర్మశాస్త్రం అంటే ఏంటంటే అసలు ఏది చేయొద్దు అనుకుంటున్నామో అదే చేస్తాం. అర్థమైంది మీకు? అర్థమైంది అనుకుంటున్నాను నేను. శరీరానుసారమైన మనసుకి, శరీర విషయాల మీద మనసుకి అర్థమైన వాళ్ళు కుడి చేస్తండి. రైట్, అర్థమైన వాళ్ళందరిని బట్టి ప్రభుకు స్తోత్రం. అర్థం కాని వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదు చెప్పండి ఒక్క మాట. మైక్ ఆన్ చేసుకొని మీరు చేయెత్తలేని వాళ్ళు కూడా కొంతమంది నాకు కనపడ్డారు. మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? తమిళంలో ఏమని చెప్పమంటారా? ఉం? సతీష్ అన్న, అంతే కదా. తెలుగులో చెప్తే అర్థం అవ్వలేదంటే తమిళంలో చెప్పాలి కదా. చెప్పమంటారేమో అడుగుతున్నాను. చెప్పండి, అర్థమైందా మీకు? ఈ ప్రశాంత్ అనేది ఎవరిదండి? ఆ మైక్ ఆన్ అవుతుంది. ప్రశాంత్, ఇదే నీకు లాస్ట్ రోజు. మరి ఎవరో తెలియదు నాకు. ఈ ప్రశాంత్ వీడియో ఆఫ్ చేసిన వాళ్ళకి ఇది లాస్ట్ రోజు. తెలుసుగా ఇందాక చేసిన ప్రమాణం. రైట్. మృత్యుంజయరాజు అనే ఒక అబ్బాయి ఒక చక్కని మాట చెప్పాడు. ఉన్నాడు అనుకుంటున్నాను ఈరోజు. జూమ్లో ఎందుకు జాయిన్ అవుతున్నావు అంటే అసలు 119వ కీర్తన ఏ రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. అసలు ఆ కీర్తన చదివినప్పటికే జూమ్ మీటింగ్ అయిపోద్ది కదా అన్నాడు. అంటే ఆ వింత చూడడానికే జాయిన్ అయ్యాడంట. మరి ఈరోజు ఆ వింత వచ్చింది. ఉన్నాడో లేదో తెలీదు. ఉన్నాడండి, జాయిన్ అయ్యాడు. అదే నేను అనుకున్నాను 119 ఈరోజు ఎలా డీల్ చేస్తారని వచ్చాడు. సరే, 119వ కీర్తనలో 4 ముక్కలు చేసాము. అందులో మొదటి ముక్క ఈరోజు మనం ధ్యానిస్తుంటుండగా, ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు అనేవి మనకు ఆనందాన్నే కలిగించాలి. అంతేగాని ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు అనగానే ధర్మశాస్త్రం ఈ సబ్జెక్ట్ మనకు కాదు అట్లా లేదు. పౌలు అలా చెప్పలేదు. పౌలు చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేయుచున్నామా? అట్లా అని రాదు. ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాం. స్థిరపరిచే వాళ్ళకి ధర్మశాస్త్రం ఆనందంగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా? ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే 112వ కీర్తన మనం ఆల్రెడీ కంప్లీట్ చేశాం. 112వ కీర్తన మొదటి వచనంలో ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. పాపం చేయవద్దు అనే ఆజ్ఞ మనకు ఆనందాన్ని ఇస్తుంది. పాపం చేయవద్దు అనే ఆజ్ఞ మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఏదో మనం వాక్యాన్ని అర్థం చేసుకోకుండా పాపం చేయవద్దు అనే ఆజ్ఞ రాగానే నువ్వు ధర్మశాస్త్రమే, నువ్వు పక్కెళ్ళిపో, నేను కృపలో ఉన్నాను అని చెప్పేది కాదు. అది డివిజన్ కాదు. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు విరోధమై ఉన్నది. ఇంకెవరికి విరోధంగా ఉంది? మనం చదివిన వచనంలో శరీరానుసారమైన మనస్సు ఇంకెవరికి విరోధం? దేవుని ధర్మశాస్త్రానికి విరోధం. ఇంకెవరికి విరోధం? శరీర స్వభావం కలిగిన కాదు పాస్టర్ గారు. శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లేదా ఇంకెవరికి లోబడదు. అక్కడ మీరు చదివిన దగ్గర ఉంది. దేవునికి. Yes, అంటే దీన్ని బట్టి దేవుడు ఈజ్ ఈక్వల్ టు దేవుని ధర్మశాస్త్రం కదా. దేవుడు ఈజ్ ఈక్వల్ టు దేవుని ధర్మశాస్త్రం. అయితే ఇంకో వచనం ఇక్కడ ఉంది, మీరు చదివారో లేదో ఎప్పుడైనా. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాను అంటే, ఇప్పుడు ఈ వచనంలో దేవుడు నాట్ ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రం అంటే, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రం అంటే అది ఏ ధర్మశాస్త్రం? దేవుని ధర్మశాస్త్రం. దేవుడు నాట్ ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్రం అంటే అదేంటి? ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెదకటం. ఇది మనం తెలుసుకోకుండా తొందరపడిపోయి ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేశాను, దేర్ఫోర్ దేవుడు అంటే ధర్మశాస్త్రం కాదు. కాబట్టి ఎక్కడైనా ధర్మశాస్త్రం కనపడగానే ఇది దేవుడు కాదు, ఇది దేవుడు కాదు, ఇది దేవుడు కాదు అని చెప్పకూడదు. దేవుని ధర్మశాస్త్రం అన్నా దేవుడు అన్నా ఒక్కటే. ధర్మశాస్త్ర మూలమగు నీతి వేరు, దేవుడు వేరు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా నీతిని వెతకటం అనేది అసలు దైవ సంకల్పానికి విరోధం. దేవుని సంకల్పం ఏంటి? కొరింథీ మొదటి పత్రిక 1:21, నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. తిమోతి 2వ పత్రిక 1:10, దేవుని సంకల్పం ఏంటి? కృపచేత రక్షించుట దేవుని అనాది
సంకల్పం. కాబట్టి ధర్మశాస్త్రం మూలమగు నీతి దేవుడు కాదు, కానీ ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం దేవుడే కదా. ఇంకొక మారు ఒకళ్ళని అడుగుదాం అనుకుంటున్నాను. లాజరస్ అన్న, ఓవర్ టు యూ. దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞల, పరిశుద్ధ లేఖనాల? అది నీ క్వశ్చన్. మైక్ ఆన్ చేసుకో. దేవుని ధర్మశాస్త్రం. దేవుని ధర్మశాస్త్రం అంటే లేఖనాల, 10 ఆజ్ఞల? 10 ఆజ్ఞలు. వెరీ గుడ్. అది పాస్టర్ గారికి వందనాలు, లాజరస్ పాస్టర్ గారికి. లాజరస్ పాస్టర్ గారిని మైక్ బంద్ చేయి, సౌండ్ తగ్గించు అన్నారంట వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ జరిగితే. అయితే వాళ్ళే లాజరస్ అన్న దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. అది గుడ్ న్యూస్ అన్నమాట, పిల్లల కొరకు. సో మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ ఇద్దరు దంపతుల కొరకు. వాళ్ళు ప్రభువుని ఎరగనోళ్ళు, వాళ్ళు చాలా విగ్రహారాధన చేస్తున్నారు. అయితే లాజరస్ అన్న వాళ్ళ అమ్మగారు వారికి చెప్పారు, ప్రభు మీకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడని. సో దేవుడు వారికి గర్భఫలం ఇచ్చినట్లు మీరందరూ ప్రార్థన చేయండి. ఆ భార్య భర్తల పేర్లు నీరోష సిస్టర్ గారు మీరు తర్వాత మన గ్రూప్లో రాసి పెట్టండి. అందరూ మీరు ప్రార్థన చేయండి. సరే, మంచిది, ప్రభుకి స్తోత్రం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే, కానీ దాన్ని ఎలా వినియోగిస్తున్నాం? ధర్మానుకూలంగా వినియోగిస్తున్నాం. అంటే ఏంటి? నేను నీకు ఇచ్చు శాసనములు నిబంధన మందసములో ఉంచు, దానికి మోతకర్రలు దూర్చు, దాని మీద దీన్ని ఏమంటాం? విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. ఓకే, యానంలో జరిగిన ఫస్ట్ కాన్ఫరెన్స్లో నిర్గమకాండం 40వ అధ్యాయం 20వ వచనాన్ని వివరిస్తూ మన పరిచర్య యొక్క టైటిల్ వివరణ ఆ రోజు చెప్పడం జరిగింది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అంటే నిర్గమ 40:20 అని చెప్పి. ఎందుకంటే 2023 జనవరిలో జరిగిన ఫస్ట్ కాన్ఫరెన్స్ టైటిల్ ఏంటంటే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు సమావేశాలు. అప్పుడు ఈ వచనాన్ని వివరించడం జరిగింది. ఆసక్తి కలిగిన వాళ్ళు 2023 దాకా వీడియోలు తోడి వినండి. ఓకే, అయినా ఇప్పుడు ఇంకా స్పష్టంగా మనం నేర్చుకుంటున్నాం. ఆజ్ఞలు అనే పదం కనబడగానే అభ్యంతరపడకండి, కట్టడములు అని కనబడగానే అసహ్యపడకండి, శాసనములు అని కనబడగానే అది బాలశిక్షకుడు అని అనేకండి. బాలశిక్షకుడు వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. బాలశిక్షకుడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్ర మూలంగా నీతిని వెతకడం బాలశిక్షకుడు. కానీ మనం దానివల్ల నీతిని వెతకం. ఎందుకు వెతకం? దాన్ని ఎక్కడ పెట్టాం? మనం మందసంలో పెట్టాం. ఎలా పెట్టగలిగాం? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎక్కడి నుంచి వచ్చింది మనకి? విశ్వాస గృహాన్ని బట్టి వచ్చింది. గలతీ 6:10. సంఘము అనేది లేకపోతే, గృహమే లేకపోతే గృహ నిర్వాహకత్వమే ఉండదు. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ అంతా ధర్మశాస్త్రాన్ని ఎలా వినియోగించాలి అనేది మరుగ్గా ఉన్న కాలం. న్యూ టెస్టమెంట్ అంతా ధర్మశాస్త్రాన్ని ఎలా వినియోగించాలి అది రివీల్ అయిన కాలం. సో ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించటమే విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. అందుకని ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించాలంటే ఏం చేయాలి? దానివల్ల నీతిని వెతకూడదు. అంటే దాన్ని మందసంలో ఇప్పుడు మందసం ఎవరు చేయించగలరు? కార్పెంటర్ని పట్టుకోవాలి. కార్పెంటర్ని పట్టుకుంటే అయిపోదుగా. ఇప్పుడు కరుణాపీఠం చేయాలంటే ఏముండాలి? మేలిం బంగారం ఉండాలి. మేలిం బంగారంతో చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే సంవత్సరంలోపు మందసం చేయించి ఇంట్లో పెట్టుకోండి. బంగారానికి అయ్యే ఖర్చు అంతా హనోక్ గారు పెట్టుకుంటారు. మీరు చక్కగా అయ్యే ఖర్చు పెట్టుకోండి. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించాలంటే ఒక్కటి చేస్తే చాలు. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:10 ధర్మశాస్త్రము ధర్మానుకూలంగా వినియోగించుట. తిమోతి మొదటి పత్రిక 1:3 విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం. సో ఇప్పుడు తిమోతి పత్రిక 1:5 జాగ్రత్తగా వినండి. మందసములో 10 ఆజ్ఞలు పెట్టుట అనేది ఎలా జరిగిద్దంటే ఈ విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వంలో మనకు అప్పగించబడే ఉపదేశం ద్వారా. ఆ ఉపదేశం మనకేమిస్తుందంటే
మంచి మనస్సాక్షిని ఇస్తుంది. అంటే నేను పాపిని కాదు నీతిమంతుడిని అనే మనస్సాక్షి ఇస్తుంది. ఇప్పుడు నేను పాపిని కాదు నీతిమంతుడిని అనుకున్న వాళ్ళందరూ 10 ఆజ్ఞలు ఆడబెడతారు. మనసులో పడతారు. అంతే. సో మనసం వచ్చేసినట్టే మన జీవితంలోకి. ఆర్క్ ఆఫ్ ది కవనెంట్ మనకు ఎలా వస్తుందంటే రోమాపత్రిక 5:17 కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు రిసీవ్ క్లీన్ కాన్షియస్నెస్, రైట్ కాన్షియస్నెస్. కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు అంటే ఇక్కడ కంటిన్యూస్లీ ఈ ఉపదేశం ద్వారా మనకు అనుగ్రహించబడే పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ద్వారా దానివల్ల నీతిని వెతకం. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఎవరికి మాత్రమే సాధ్యం? విశ్వాసికి సాధ్యమా, అవిశ్వాసికి సాధ్యమా? పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి విశ్వాసికి సాధ్యమా, అవిశ్వాసికి సాధ్యమా? ఇద్దరికి సాధ్యం. కాకినాడ గురువు గారికి వందనాలు. రక్షరేఖలు బాబా ఇంటి పక్కనే ఉన్న గురువు గారికి వందనాలు. చెప్పండి సార్, అవిశ్వాసికి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి ఎలా వస్తుందండి? అవిశ్వాసే పాపి కదా, నేను పాపిని కాదని మనస్సాక్షి రాదు కదా. అందుకనే మీరు తిమోతి 1:5 చదివితే ఈ పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి అనేది దేని పక్కన రాశాడు? మా బైబిల్లో అదే లేదు. పవిత్ర హృదయం నుండి. రైట్, పవిత్ర హృదయం. అది పవిత్ర హృదయం ఎవరికి ఉంటుంది? భువనా గ్రేస్. పవిత్ర హృదయం రావులపాలెంలో ఉండేవాళ్ళకి ఉంటుందా, హైదరాబాద్లో ఉండేవాళ్ళకి ఉంటుందా? విశ్వాసికి. సంజన్న మంచిర్యాల నుంచి చెల్లికి సపోర్ట్ చేసావుగా. విశ్వాసులకే ఉంటుంది. కాబట్టి మొన్న ఒక ఆయన మా జాన్ ప్రతిపాటికి నాకు బాగా తెలిసిన కొంతమంది మంచి బోధకులు ఉన్నారనమాట. ఆయన ఇలా చెప్తున్నాడు, మన జీవితాల్లో పవిత్ర హృదయాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే అంటున్నాడు. మనం ప్రతిరోజు వాక్యం విన్నప్పుడల్లా పవిత్ర హృదయం కలిగిద్దంట. ప్రతిరోజు వాక్యం విన్నప్పుడల్లా పవిత్ర హృదయం కలిగిద్దంటే రక్షించబడినప్పుడు ఏం కలగలేదని? పవిత్ర హృదయం కలగలేదండి. మరి ఇప్పుడు వాక్యం విన్నప్పుడల్లా పవిత్ర హృదయం కలుగుతుంటే మధ్య మధ్యలో పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయి నువ్వు వాక్యం విన్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? చూసారా? అంటే ఈ వాక్యం చెప్పేవాళ్ళు మళ్ళీ మా మేధావులు జుట్టంతా ఊడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ధ్యానించి జుట్టు ఊడిపోతుంది. అందుకనే నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 ఏం రాయబడిందో మీరు ఆలోచన చేస్తే, పవిత్ర హృదయం అనేది ఉపదేశ సారంలో కలగట్లేదు. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అనే దగ్గర ఉపదేశ సారంలో పవిత్ర హృదయం కలగట్లే. అది రక్షించబడినప్పుడే కలిగింది. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఉపదేశ సారం పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి అంటే ఉపదేశ సారంలో మనకు కలిగేది మంచి మనస్సాక్షి. ఆ మంచి మనస్సాక్షి కలిగిన తర్వాత అందులో నుండి నిష్కపటమైన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు విశ్వాసంతో కూడిన ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి ఇన్స్టంటేనియస్గా కలిగేది ఏది? వాక్యం వినగానే మంచి మనస్సాక్షి. ప్రోగ్రెషన్లో కలిగేది ఏది? నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం వస్తే ఆటోమేటిక్గా ఆ విశ్వాసంతో కూడిన ప్రేమ మన జీవితంలో ఉంటుంది. సో ఇదన్నమాట. అందుకనే 119వ కీర్తనలో చెప్తున్నాం కదా, ప్రేమతో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. శాసనములు, ఆజ్ఞలు, చెప్పండి, కట్టడములు అని చదవగానే ఇది ధర్మశాస్త్రం అని మీరు ఎవ్వరూ ఇంటర్ప్రిట్ చేయొద్దు. నెక్స్ట్ మొదటి వచనం, నీ శాసనములను గైకొని, లేదా మొదటి వచనం, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. వెంటనే వచ్చినా ఏమని చెప్పకూడదు? మనం ఆల్రెడీ నిర్దోషులం అని చెప్పకూడదు. అలా చెప్తున్నామంటే అర్థం ఏంటి? రాజమండ్రి వాక్యం విన్నారు మీరు ఎవరైనా? ఆయన ఎట్టివాడు, ఈ లోకంలో మనం అట్టివారము అని ఎక్కడుంది? మొదటి యోహాను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం. 4లో ఉంది కదా.
ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్ర ఎక్కడ ఉంది? 3 యోహాను 3:3. 3వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం పవిత్రులుగా చేసుకోవాలా? ఆయన ఎట్టివాడు, మనం ఎలాగో అట్టివారమే కదా అనే వచనం. ఈ రెండు ఎలా చెప్తాం మనం? రెండు ఒకటేనా? పేతురన్న సీటు నీ మీద పడింది. 4వ అధ్యాయం 17 ఏముందంటే ఆయన ఎట్టివాడో ఈ లోకంలో మనం అట్టివారమని ఉంది. 3వ అధ్యాయంలో ఏముందంటే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని పవిత్రులుగా చేసుకోవాలని ఉంది. ఈ రెండు వచనాలు ఒకటేనా? ఒకటి రక్షణ, ఒకటి రక్షణ కొనసాగింపు అన్న. అసలు సీనియర్ కాబట్టి సీనియర్ లాగా చెప్పేశావు. ప్రభు స్తోత్రం. సరే, ఇంకా జాగ్రత్తగా వినండి. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకోవాలి అనే మాట ఒకప్పుడు అది మన అవిశ్వాసులుగా ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు మన విశ్వాసులం కాబట్టి ఆయన ఎట్టివాడు, ఈ లోకంలో మనం అట్టివారం అని ఇంటర్ప్రిట్ చేయకూడదు. భవన అర్థమైందా కదా? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనం పవిత్రంగా చేసుకోవాలనేది ఎప్పుడు చెప్పాడు? ఈ నిరీక్షణ అన్నాడు. నిరీక్షణ ఎవరికి ఉంటుంది? బిలీవర్స్గా ఉంటుంది. సో విశ్వాసులకు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనమందరం మొదటి వచనం మళ్ళీ చదివితే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకోవాలంటే మనం ఆల్రెడీ నిర్దోషులు అని అనకూడదు. నిర్దోషులు నిర్దోషంగా నడుచుకోవాలి. పరిశుద్ధులు చెప్పండి పరిశుద్ధంగా ఉండాలి. నీతిమంతుడు నీతిగా బ్రతకాలి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీతిమంతుడు నీతిగా బ్రతకపోతే నీతిమంతుడేనా? చెప్పండి. చక్కగా అడగలేదు. చక్కగా అడగలేదు. నీతిమంతుడు. నీతిమంతుడు నీతిగా నీతిమంతుడేనా? చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. నీతిమంతుడేనా? ఆ? నీతిమంతుడే. ఇప్పుడు ఆన్సర్ ర్యాన్సమ్ చెప్పాడు అనమాట. నీతిమంతుడే. ఆ? అర్థమైందా? నీతిమంతుడే. నీతిగా బ్రతికినా నీతిగా బ్రతకపోయినా నీతిమంతుడే. నీతిమంతుడు అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు కలిగిన కుర్చీ. నీతిగా బ్రతకడం అనేది ఆ కుర్చీ ద్వారా కలిగిన పరిపాలన. అటు కుర్చీలో కూర్చొని పరిపాలన చేయాలి, కానీ కుర్చీలో కూర్చొని దురాత్మ పట్టకూడదు. సౌల్లాగా మనందరికీ కుర్చీలో కూర్చున్నాక పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధాత్మని? నిర్దోషంగా నడుచుకోవడానికి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. 6వ వచనం, నాకు అవమానం కలగదని చెప్పాడు. అంతేగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు అవమానమే కలుగుతుంది. ఎంత పెద్దోడైనా తప్పు ఎందుకు చేసావు అని ఎవరన్నా అడిగితే ఎంత అవమానం తలదించుకోవాలి. అందుకనే ఆజ్ఞలను అనుసరించి గైకొంటే అవమానమే కలగదు. మనం ఇప్పుడు ఆజ్ఞలన్నీ చదువుకోవాలా ప్రతిరోజు? చెప్పండి. మీ ఇంట్లో గోడకి అందరూ 10 ఆజ్ఞలు రాయండి. చదవాలా మనం? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మందసంలో ఉంచు, మోతకర్రలు దూర్చు, కరుణాపేట ఉంచు అన్నాడంటే అవి చదవటానికి అనుకూలంగా ఉందా, చదవటానికి అనుకూలంగా లేదా? జానన్య, మందసంలో పెట్టమన్నాడు, మోతకర్రలు దూర్చమన్నాడు, కరుణాపీఠం మీద పెట్టమన్నాడు కదా. దీన్ని ఏమంటాం? విశ్వాస సంబంధమైన గృహ నిర్వాహకత్వం, ధర్మశాస్త్రమును ధర్మానుకూలంగా వినియోగించడం. ఇప్పుడు ఈ పద్ధతిలో 10 ఆజ్ఞలు చదువుకోవడానికి కుదురుతుందా? చదవటానికి కుదరదా? చదవడానికి కుదరదండి. మరి చదవటానికి కుదరకపోతే ఎలాగా? చదవటానికి కుదిరితేనే కదా మన ఆజ్ఞలు గైకొనగలం. అంటే నువ్వేమంటావు? అసలు ఏంటండి బాబు ఈ ప్రశ్నలు ఏంటి? తల పట్టేస్తుంది నాకు. ఉం? మరి అదే కదా, ఇప్పుడు మన ఆజ్ఞలు గైకొనాలంటే ఆజ్ఞలు చదవాలి కదా, మధ్య చేయాలని. అంతేనా?
ఆజ్ఞలు చదవాలి కదా, మరి ఆజ్ఞలు ఏమో చదువుకోవడానికి లేకుండా దాన్ని ఏమో మనసులో పెట్టమంటాడు, దానికి మూతకర్రలు దోచమంటాడు, దాని మీద కరుణ పెట్టమంటాడు. ఇప్పుడు రోజు మన వాష్రూమ్లో 10 ఆజ్ఞలు రాసుకొని వాష్రూమ్లో ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు చదువుకోవాలి, మన పర్సనల్ రూమ్లో 10 ఆజ్ఞలు రాసుకోవాలి, కిచెన్లో 10 ఆజ్ఞలు రాసుకోవాలి, ప్రతి మన కారులో కూడా 10 ఆజ్ఞలు తగిలించుకోవాలి. ఎప్పుడు చదువుతాను, వ్యభిచరించవద్దున్నారు, హత్య చేయవద్దు, దొంగిలి వద్దు, పురుగు అంది ఏది ఆశింపవద్దు అని అస్తమాటు చదువుకుంటూ ఉండాలి. మరి ఈయనేమో తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నాడు? మనసులో పెట్టమన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బ్రదర్? అసలు 10 ఆజ్ఞలు చదవకుండా మనం 10 ఆజ్ఞలు ఎలా గైకొనగలం అనే వారికి మీ ఆన్సర్ ఏంటి? ఆ? ఒకసారి తీసి చదివేసి పెట్టండి అందరూ, ఒకసారి అందరు తీసి చదివేసి పెట్టండి అమ్మా. ఉందా ఛాన్స్ ఉందా? మరి ఏం చెప్తాం దీనికి ఆన్సర్ ఏంటి? జాన్ చెప్పలేదు, జాన్ తేల్చలేదు. కోరుమావుడి నుంచి కేసు ఇప్పుడు గోవలంకకు వచ్చింది. అది రైట్ ఆన్సర్. గుడ్ న్యూస్. మీరు విశ్వాస మూలంగా జీవిస్తే చాలు, 10 ఆజ్ఞలు చదవక్కర్లేదు, అది స్థిరపడిద్ది అంతే. గోవలంకలు కొడితే దెబ్బ ఇక్కడ ధైర్యం చూసారా, ఆ లెక్కలో ఉంటుంది అనమాట. విశ్వాస మూలంగా జీవిస్తే కింద ఉన్న ధర్మశాస్త్రం ఆటోమేటిక్గా స్థిరమైపోద్ది. కాబట్టి మన మనసు ఎక్కడ పెట్టక్కర్లేదు? మోషేపీఠం మీద పెట్టక్కర్లేదు, కరుణాపీఠం మీద పెడితే చాలు. సంఖ్య 7:90 కరుణాపీఠం మీద నుండి వస్తున్న స్వరాన్ని మనం గైకుంటే చాలు, మన ధర్మశాస్త్రమును స్థిరపరుస్తాం. కాబట్టి మన మనసు అరే చదువుకోవడానికి లేకుండా ఆ డబ్బాలో పెట్టేశాడు, ఒకసారన్నా నేను చదువుకొని ఫాలో అయ్యేది కాదు బాబు ఇది. చదువుకున్న వాళ్ళందరూ ఫాలో అవ్వలేకపోయారు. అతి విద్య వలన వెర్రిపట్టిందని అది చదివి 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 వాళ్ళకి ఎర్రిపట్టింది. అది కాదు చదవాల్సింది. ఇప్పుడు మనం కరుణాపీఠం మీద నుంచి వస్తున్న స్వరం వినాలి. స్వరం ఏం చెప్పింది? సంఖ్యాకాండం 8వ అధ్యాయం 1-4 వచనాలు. నువ్వు ఆ 7 దీపములను దాని వెలుగు ముందు పడినట్లు వెలిగించుము. కదండి, 7 దీపములు వెలుగు ముందు పడినట్లు అంటే అర్థం ఏంటి? ఓన్లీ హైలైట్ ద జీజస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. లేఖనాల్లో ఉన్న యేసు ప్రభువును మనం కానీ పరిశుద్ధాత్ముడు మహింపరుస్తుంటుండగా చూస్తే చాలు, మనమందరం మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభువు ఆత్మచేత. ఆ పోలికగానే మారిపోతాం. ఎవరి పోలికలోనికి? యేసుప్రభు పోలికలోని. యేసుప్రభు పోలికలోనికి మారిపోతే 10 ఆజ్ఞలు నెరవేర్చాలి అనే బాధే ఉండదు. ఎందుకంటే యేసుప్రభు 10 ఆజ్ఞలను శాస్త్రులు పరిచయుల యొక్క స్టాండర్డ్ కంటే హై స్టాండర్డ్లో నెరవేర్చమని చెప్పాడు. కాబట్టి అసలు యేసు ప్రభులాగే మారిపోతాం ఇక్కడ. అందుకని ఏం చెప్పాడు? 7:90 కరుణాపీఠం మీద నుంచి వచ్చిన స్వరం. సంఖ్యాకాండం 7:90 8వ అధ్యాయం 1-4 వచనాలు. 8:4 గ్రేస్ ఏం చెప్తుంది? ఆ 7 దీపముల వెలుగు ముందు పడినట్లు వెలిగించుము. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను మనం విశ్వాస సంబంధమైన ఏర్పాటులో ఉండి చదివితే మనకు యేసు ప్రభులు వారు కనిపిస్తారు. అందుకనే నా దగ్గర బైబిల్ ఉంది, నాకేమి ఏ సహవాసం వద్దండి, మనసులో దేవుడు ఉంటే చాలు అన్నవాళ్ళకి ఈ చెప్పాలి. మరి బాబు బైబిల్ ఉంటే సరిపోదు, ఫెలోషిప్ ఉండాలి. అది విశ్వాస సంబంధమైన ఏర్పాటు అయి మాత్రమే ఉండాలి. ఆ ఫెలోషిప్లో నువ్వు ఉంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభులు వారు నీకు కనబడతారు. కనబడిన ప్రభువుని నువ్వు ప్రతిఫలింపజేస్తే ఆయన పోలికలోనికి మారిపోతావు. యేసు ప్రభు పోలికలోనికి మారాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన పరిచర్య ఉన్న సహవాసానికి మనం చేరి రావాలి కదండి. ఇప్పుడు చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. బైబిల్ ఉంటే చాలు, పాస్ట్ గారు వద్దు, సంఘ పెద్దలు వద్దు, ఇదంతా మనుషులే కల్పించారు అని అదో రకమైన భక్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ. ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. చూడండి, 8వ వచనం చదవండి, లేదా 8 వద్దులే, లాస్ట్ లైన్ చదవండి. 8వ వచనం. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య ఉన్న సహవాసం. ఆ సహవాసంలోకి వచ్చి ఏం చదవాలి? 15. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునట్లుగా ముట్టుకు వారి హృదయం మీద ఉన్నది కానీ. వినండి. ఆత్మ సంబంధమైన పరిచర్యకు వచ్చి ఏం చదవాలి?
మోషే గ్రంథం చదవాలి. ఆత్మ సంబంధమైన పరిచర్యను సహవాసానికి వచ్చి మోషే గ్రంథం చదవాలి. మోషే గ్రంథం అంటే ఏది? అమ్మా, దేవుని వాక్యం అండి. దేవుని పది ఆజ్ఞల పరిశుద్ధ లేఖనాల మోషే గ్రంథం అంటే వినపడింది నాగిని సిస్టర్, మీరు 3 సార్లు చెప్పారు. మోషే గ్రంథం అంటే పరిశుద్ధ లేఖనాల 10 ఆజ్ఞల. పరిశుద్ధ లేఖనాలు. పరిశుద్ధ లేఖనాలు 10 ఆజ్ఞలు కాదు, పరిశుద్ధ లేఖనాలే. ఆత్మ సంబంధమైన పరిచర్యకు వచ్చి పరిశుద్ధ లేఖనాలు చదివితే 14 చదవండి. మరియు వారి మనస్సులు కఠినంలాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని పాత వారికి నిబంధన అంటే ఏంటి? బ్రే బాబు ఆగరా నాయన, వీడికి బ్రేకులు ఉండవు. చెప్పేది వినపడతాను నీకు. నువ్వు కరెక్ట్గా ఆగేవనుకో వివరణ స్పష్టంగా వస్తుంది. ఇది ఎక్స్ప్రెస్ అండి. ఇదేం ఎక్స్ప్రెస్ అన్నా? కృష్ణ ఎక్స్ప్రెసా? తమ్ముడు, బ్రేక్ నా చేతిలో ఉంది, యాక్సిలరేటర్ నీ చేతిలో ఉంది. జాగ్రత్త వినండి. మోషే గ్రంథం చదవటం అనేది ఒకటి లైను, పాత నిబంధన చదవటం అనేది ఒక లైను. ఈ 2 వచనాలు తణుకు కాన్ఫరెన్స్లో చెప్పాను. తణుకు కాన్ఫరెన్స్లో వర్తమానం మీరు పైన టైటిలే ఉంటుంది, మీరు ఎవరికైనా దొరికితే పట్టుకొని వినండి ఒకసారి. ఇప్పుడు మళ్ళీ చెప్తాను. గ్రంథము చదవటం అంటే లేఖనాలు చదవటం. లేఖనాలు క్రీస్తునందు ఏం చేయబడ్డాయి? శామ్యుయల్ పీటర్. సడన్గా ఇప్పుడు ఎక్కానన్న డ్యూటీ, మా డాడీ దిగాడు, నేను ఎక్కాను అన్నట్టు ఉంది మీ వీడియో. ఓ ట్రైన్ డ్రైవర్ దిగాడు, ఇంకో ట్రైన్ డ్రైవర్ ఎక్కాడు. ఇప్పుడు చెప్పు సార్. పాత నిబంధన క్రీస్తునందు ఏం చేయబడింది? పాత నిబంధన కొట్టివేయబడింది. లేఖనాలు క్రీస్తునందు ఏం చేయబడ్డాయి? పడతాయి. నెరవేర్చబడ్డాయి. స్థిరపరచబడ్డాయి కాదు, నెరవేర్చబడ్డాయి. స్థిరపరచడం వేరు, నెరవేర్చడం వేరు, కొట్టివేయటం వేరు. నెరవేర్చబడింది దేవుని ధర్మశాస్త్రం, నెరవేరినవి లేఖనాలు, అవి పరిశుద్ధ లేఖనాలు కదా. లూకాసు వార్త 24:44 ఏం చెప్పారు యేసుప్రభులు వారు? మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలో ఉన్నవన్నీ నెరవేరినవి అన్నాడు. నెరవేరిన గ్రంథాన్ని మనం చదువుతున్నాం. చదివినప్పుడు ఏ అర్థాలతో చదవాలంటే 14 పాత నిబంధన కొట్టివేయబడింది అనే అర్థాలతో చదవాలి. మనమందరం కూడా పాత నిబంధన కొట్టివేయబడింది అనే అర్థాలతో మోషే గ్రంథం చదవాలి. పాత నిబంధన కొట్టివేయబడింది అనే కళ్ళజోడు ఎక్కడ దొరికిద్ది? అనా చెప్పారు? ఎవరు చెప్పారు? ఆన్సర్ కరెక్ట్ చెప్పారు. ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్యలు ఇక్కడ చదివి చెప్పండి. ఆత్మ సంబంధమైన పరిచర్యలో అనే సహవాసంలో పాత నిబంధన కొట్టివేయబడింది అనే అర్థాలు దొరుకుతాయి. ఆ అర్థాలతో మోషే గ్రంథం చదవాలి. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, మోషే గ్రంథం చదివితే అలా చదివితే 18వ వచనం ప్రభు యొక్క ముఖం కనబడిద్ది, లేదా మహిమ కనబడిద్ది. ఆ మహిమ మనల్ని ఏం చేసిద్ది అంటే ఆయన పోలికలోనికి మార్చిద్ది. కాబట్టి ఆజ్ఞలు చదివితేనే ఆజ్ఞలు నెరవేరుస్తామనేది రాంగ్. ఆజ్ఞలు చదివితే ఆజ్ఞలు నెరవేర్చడం కాదు. సహవాసానికి వచ్చి పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడింది అనే ఏర్పాటులో మనం బైబిల్ చదవాలి. ఆజ్ఞలు చదవాలంటే ప్రతిరోజు ఏ అధ్యాయం చదవాలి బైబిల్లో? అయ్యో బాబాయ్, చెప్పండి బాబు. రోజు నిర్గమకాండ 20 అధ్యాయం చదువుతామా? కాబట్టి మనం నిర్గమకాండ 20 అధ్యాయం చదవక్కర్లేదు. రోజు ఆదికాండం చదవండి, నిర్గమకాండం చదవండి, లేవికాండం చదవండి, సంఖ్యకాండం చదవండి, ద్వితీయోపదేశకాండం చదవండి, హోషో గ్రంథం చదవండి, న్యాయబులు చదవండి, రూత్ చదవండి, సమూయేలు గ్రంథాలు చదవండి, రాజుల గ్రంథాలు చదవండి, దినవృత్తాంతాల గ్రంథాలు చదవండి, ఎజ్రా గ్రంథం చదవండి,
నెహెమియా గ్రంథం చదవండి, ఎస్తేరు గ్రంథం చదవండి, యోబు గ్రంథం చదవండి, కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, ప్రసంగి చదవండి, పరమగీతం చదవండి, అన్నీ చదవండి. మీరు ఏది చదివినా పర్లేదు. ఎందుకంటే మనం చదవాల్సింది లేఖనాలు చదవాలి. లేఖనాలు ఏ అర్థాలతో చదవాలి? మనం అటెండ్ అవుతున్న సహవాసం అనే అర్థాలతో చదవాలి. కాబట్టి మీరు తప్పుడు ఫెలోషిప్కి వెళ్తే బైబిల్ మీ దగ్గర ఉన్నా మీకు యేసుప్రభు కనపడ్డాం. యేసుప్రభు ఎంతకాలం కనపడకపోతే అంతకాలం మనలో మార్పు అనేది రాదు అంటాను. దానికి గుడివాడి నుంచి ఆనందాన్ని ఏం చెప్తాడు చూస్తాను. నేను చెప్తాను, నువ్వు చెప్పు. మంచి సహవాసానికి వెళ్ళకుండా బైబిల్ చదివినంతకాలం మార్పు రాదా అంటాను నేను. మీరేమంటారు? ఖచ్చితంగా మార్పు ఏమి ఉంటుంది. ఏం మార్పు ఉండదు. ఇప్పుడు మీకు బైబిల్ చదవాలనే ఆసక్తి కూడా కలిగింది. ఎందుకంటే బైబిల్ అనేది ఒక పజిల్ అనమాట. ఇందులో దాగి ఉన్న క్రీస్తు ఉన్నాడు, మర్మమైన క్రీస్తు ఉన్నాడు. మీరు బైబిల్ చదువుతుంటుండగా మర్మం బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఎగ్జైటింగ్గా ఉంటుంది. అందుకని బైబిల్ చదవటం మనకి ఎగ్జైటింగ్ అయిపోయింది ఒక మంచి ఫెలోషిప్కి వస్తే. ఇక్కడ చాలామంది ఉన్నారు నాకు తెలుసు, కానీ అందరిని నేను లెక్క పెట్టట్లేదు, క్షమించండి. ఎవరిని లెక్క పెడుతున్నానంటే సత్యం గ్రహించిన వాళ్ళే లెక్క పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఈ ఫెలోషిప్కి వచ్చిన అసలు ఈ ఫెలోషిప్లో ఏముందో మిమ్మల్ని అడిగితే మీరు చెప్పకపోతే ఎలాగా కదా? చాలా బాగుంటుందండి. 3 సార్లు సంవత్సరానికి మీటింగ్లు జరుగుతాయి. నువ్వేమన్నా అడ్వర్టైజ్మెంట్లు ఎత్తా కూర్చోండి. ఆడికి మ్యాగజైన్ ఒకటి రాస్తారండి మా అయ్యగారు, పుస్తకాలు రాసేస్తారు. అవి బాగు కొత్త పాటలు తెగొచ్చేస్తూ ఉంటాయండి. చెప్పండి. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఉన్నారు మీరు. మీరు విశ్వాస సంబంధమైన ఏర్పాటు అంటే ఏంటి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. యేసుబాబు చెప్తాడు రేపు పొద్దుట. ఈ రోజుకి వద్దులే, ఎందుకంటే రాత్రి ఉపవాసం చేశాడు కదా, అందుకని ఈ రోజుకి వద్దు. రేపు చెప్పు విశ్వాస సంబంధమైన ఏర్పాటు అంటే ఏంటి చెప్పు. దేవుని ఏర్పాటు చెప్పాలి కదా. మీరు చెప్పకపోతే ఏమైద్ది? అయ్యగారు బానిసలు అవుతారు. మీరు లేఖనానికి వారసులు అవరు. వారసుల్లాగా ఉండాలి మీరు. అయ్యగారు బానిసలు కాదు మీరు. మా అయ్యగారు మా అయ్యగారు మా అయ్యగారు అనేది తీసేయండి. లేఖనానికి వారసులం మనం. కాబట్టి 3 విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. 3 అధ్యాయాలు. నెంబర్ 1 ఆత్మ సంబంధమైన పరిచర్య. నెంబర్ 2 దానివల్ల కలిగిన గ్రహింపు. నెంబర్ 3 ఆ గ్రహింపులో చదువుతున్న బైబిల్. అలా చదవటం ద్వారా యేసుప్రభు మనకు కనిపిస్తాడు. అంతేగాని రోజుకు 2 అధ్యాయాలు చదివిన కాడి నుంచి బాగుందండి, బాగుంటుంది అలాగే అంటున్నారు వాళ్ళు కూడా. భగవద్గీత చదవండి అని. మీరు కూడా బైబిల్ అలాగే చదువుతారా? రోజుకి 2 అధ్యాయాలు చదివిన కాడి నుంచి ఏం జరుగుతుంది? చాలా బాగుంటుందంట. ఏం బాగుంటుంది? ఒక ఆవిడ అడిగింది అనమాట, మా గేదె పేడేయట్లేదంటే ప్రార్థన చేయండి అని. అట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. బైబిల్ చదివిన కాడి నుంచి బాగుందంటే అలాగే ఉంటుంది. అది కాదు, లేఖనాలను మీరు ఎంతసేపు చదవాలి, ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది మీ ఆసక్తిని బట్టి చదువుకుంటూ వెళ్ళిపోండి. ప్రసంగాలు ఏమి ధ్యానం చేయద్దు. నేను చెప్తున్నాను కదా, బైబిల్ని మెడిటేట్ చేయడానికి చదవద్దు, బైబిల్ని చదవటానికే చదవండి. చదవండి. ఫస్ట్ తిమోతికి పౌలు ఏం చెప్పాడు? ఏమి చెప్పు తిమోతి. ప్రవచనాలతో పోరాటం. నీ మొహము నా ముఖము మహిమ ముఖం. చదువు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13లో చెప్పాడు, నేను వచ్చే వరకు చదువుట యందు అన్నాడు. సో ఫస్ట్ యూ రీడ్ ద స్క్రిప్చర్స్. ఆది కాండంలో ఆగిపోయి పరిశోధన చేస్తున్నానన్న ఈ వచనానికి మళ్ళీ ఇంకో వచనం ఎక్కడుందో? నో, ఆది కాండం చదవండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. చదువుకుంటూ వెళ్తూ ఉంటే ప్రభు ఏదో ఒక వచనం ద్వారా మీతో మాట్లాడతాడు. అంతేగాని మీరు ప్రసంగాలు ప్రిపేర్ అవటానికి బైబిల్ చదవకండి. తిమోతికి ఏం చెప్పాడు? నువ్వు చదువు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు చదవాలి, బైబిల్ ఎక్కువ చదవాలి. ప్రవచనాలతో పోరాటం అంటే ఏంటి? అది ప్రశాంత్ నిస్సికి చెప్తాను, నువ్వు చదవాలని. నేను కూడా నీకు చెప్తున్నాను, ఏమన్నా నువ్వు చదవాలి ఫస్ట్. అంతేగాని స్టడీ మెడిటేషన్ అని టైం వేస్ట్ చేయొద్దు దయచేసి. ఓకే, బైబిల్ని మనం ఎలాగో ధ్యానించాలి అనే వీడియోలు ఎవరు చూడకండి. బైబిల్ చదవండి. మీరు ధ్యానిస్తూ కూర్చుంటే ఎన్ని రోజులకు అవుతుంది బైబిల్? చాలా అధ్యాయాలు మనం చదవాలి, చాలా మర్మాలు ఉన్నాయి. చదువుట యందు అన్నాడు. సో బైబిల్ ఎక్కువ చదవాలి.
ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. ఎక్కువ చదవండి, ఎక్కువ చదవండి. మీకు లేఖనాలు గుర్తుండిపోతాయి. ప్రభు ఆత్మ మీతో మాట్లాడతాడు. నా వరకు నాకున్న అలవాటు మీకు చెప్తాను. నేను మార్క్స్ వార్త నుంచి వాక్యం చెప్పాలంటే మార్క్స్ వార్త 16 అధ్యాయాలు చదువుతాను ఆ రోజు. లూకాసు వార్తలు చెప్పాలంటే లోక 24 అధ్యాయాలు చదువుతాను. రోమాపత్రికలోంచి చెప్పాలంటే రోమాపత్రిక 16 అధ్యాయాలు చదువుతాను. ఒక్కొక్కసారి అనుకూలత లేకపోవటం వల్ల చదవట్లేదు, కానీ మ్యాక్సిమం అలాగే మనం చదవాలి. అలా చదివితేనే బైబిల్ ద్వారా మనం మేలు పొందుతాం. ప్రసంగం ఏముందంటే ప్రసంగం చేస్తాం, కానీ ముఖ్యమైనది అది కాదు, మనం బైబిల్ని బాగా చదవాలి. కాబట్టి ఆజ్ఞలు అనగానే ఆనందం కలగాల, దాని ధర్మశాస్త్రం అని దాన్ని నెట్టేయాల. మీకు అర్థమైంది కదా? ఆజ్ఞలు, శాసనములు, కట్టడములు అవి మనకెంతో ఆనందం కదా. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి నా అంతరంగమందు ఆనందిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా అంతే. పాపం చేయవద్దని వివరణ చెప్తున్నప్పుడు రాజమండ్రిలో వాక్యాన్ని ఎలా వింటున్నారు తెలుసా? ఆనందంగా వింటున్నారు, చాలా ఆనందంగా విన్నారు. ఎందుకు విన్నారు? వాళ్ళందరికీ శాసనాలంటే ఇష్టం. కానీ మరి కొంతమంది అదిగో ధర్మశాస్త్రం వేసేస్తున్నాడు, వేసేత్తం ఏంటో కోసేత్తం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ధర్మశాస్త్రం చెప్పేస్తున్నాడని ఇప్పుడు ఇప్పుడు మన ఆనందం అనమాట. మన ఆనందం ఏంటంటే ఈయన కృప చెప్పే స్టాండర్డ్ నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధర్మశాస్త్రం చెప్పే స్టాండర్డ్కి వెళ్ళిపోయాడు. ఈయన ర్యాంక్ ఏమైంది? పడిపోయిందని. ర్యాంక్ పడిపోయినట్టు కాదురా తమ్ముడు. 119వ కీర్తనలో చెప్పినట్లు శాసనములు, కట్టడములు, ఆజ్ఞ మనకు ఆనందాన్ని కలిగించాలి. ఎందుకు కలిగిస్తాయంటే వాటిని నెరవేర్చలేనోడికి అవి భారం, కానీ మనకు అవి సులువు. మనం ఎందుకు నెరవేర్చగలం? ఇందాక మదన్ చెప్పినట్టు మనం కరుణాపీఠం మీద నుంచి వచ్చే స్వరం మీద ఫోకస్ పెట్టాం, కాబట్టి ఇవి మనం అందరం నెరవేర్చగలుగుతాం. అందుకనే ఆఖరిగా 9వ వచనం చదువుదాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. ఎక్కువ మంది యవనస్తులు ఈ రాంగ్ గ్రేస్ థియాలజీకి ఎడిక్ట్ అయిపోయారు. సో అది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ధర్మశాస్త్రాన్ని వినే యవనస్తులు ఎవరు లేరు మ్యాక్సిమం. ఎందుకంటే ఎక్కువ ముసలోళ్ళు చర్చలు ఎక్కువైపోయినాయి. ధర్మశాస్త్రం ఉన్న చోట ముసలోళ్ళే ఉంటున్నారు ప్రార్థన అంతా. కానీ యవనస్తులు ఎక్కడ ఉంటున్నారు తెలుసా మీకు? ఇప్పుడు రాంగ్ గ్రేస్ థియాలజీలో ఉంటున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, మన సిటీస్లో మ్యాక్సిమం ఇప్పుడు గ్రేస్ పేరిట రాంగ్ థియాలజీ ఒకటి జరుగుతుంది. అందులో ఎక్కువ యూతే ఉంటున్నారు. పెద్దోళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఎందుకు ఉండరు అంటే పెద్దోళ్ళు ఫస్ట్ నుంచి ధర్మశాస్త్రం పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పుడు ఈ యూత్ అందరూ ఏం చేస్తున్నారు? ఈ రాంగ్ గ్రేస్ థియాలజీకి అలవాటు పడ్డారు. తప్పుడు కృపా సిద్ధాంతం. తప్పుడు కృపా సిద్ధాంతంలో ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు అనేవి వాళ్ళకి చాలా ఆయాస్కరంగా ఉంటాయి. మనం వినకూడదు, అలా వింటే మనం తప్పు చేయడమే కలిగిద్ది అనేది వీళ్ళ అండర్స్టాండింగ్ అనమాట. వీళ్ళ కొరకే రాశాడు ఏ పత్రిక? యోధా పత్రిక. ధర్మశాస్త్రోపదేశకుల కొరకు రాశాడు ఏ పత్రిక? గలతి పత్రిక. ఈ రెండు పత్రికలో కామన్గా ఉన్న రిఫరెన్స్ ఏంటి తెలుసా? గలతి పత్రిక 2వ అధ్యాయంలో రహస్యముగా జొరబడిన ధర్మశాస్త్రోపదేశకులు. యోధా పత్రిక 1:4 రహస్యంగా ప్రవేశించిన సూడో గ్రేస్ ప్రేచర్స్. తప్పుడు కృపా సిద్ధాంతం చెప్పేవాళ్ళు రహస్యంగానే వచ్చారు యోధా పత్రికలో. ధర్మశాస్త్రోపదేశం చెప్పేవాళ్ళు కూడా రహస్యంగానే జొరబడ్డారు గలతి పత్రికలో. ఈ రెండు పత్రికల్లో రెండు భిన్నమైన ఉపదేశాల గురించి చెప్పబడ్డాయి. గలతి పత్రిక 2వ అధ్యాయం 4లో రహస్యముగా జొరబడిన ధర్మశాస్త్రోపదేశకులు. యోధా పత్రిక 1:4లో రహస్యంగా జొరబడిన కృపా ఉపదేశకులు. ఈ కృపా ఉపదేశం ఏదంటే యోధా పత్రికలో చెప్పినట్టు, మొదటి అధ్యాయం 23లో చెప్పినట్టు పాపము పాపము కాదు అని చెప్పటం. పాపము పాపము కాదు అని చెప్పడం గ్రేస్ కాదు. నీతిమంతుడిని నీతిమంతుడు అని చెప్పడం గ్రేస్. అలా చెప్పినప్పుడు పాపాన్ని పాపం అని చెప్పడం జరిగిద్ది. మనం నీతిమంతులమని ఎందుకు ఒప్పుకుంటున్నాం? పాపులం కాదు, అందుకు స్తోత్రం అనేదానికే కదా. మరి పాపులం కాదు అనే దానిలో ఆనందించేవాళ్ళు పాపము అని పాపానికి పేరు పెట్టే దగ్గర ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటే ఇది ఒక పెద్ద మోసం అన్నమాట. మీకు అర్థమైంది. నేను వివరంగా చాలా విషయాలు చెప్పాను. ప్రభుకు స్తోత్రం. తప్పును ఎప్పుడు ఏమని ఒప్పుకోవాలి? తప్పని ఒప్పుకోవాలి. తప్పని
తప్పును తప్పు కాదని ఒప్పుకోవడం కృప కాదు. తప్పును తప్పు అని ఒప్పుకోవాలి. తప్పును తప్పు అని ఒప్పుకున్నప్పుడు ఏం జరిగిద్ది? దాని విషయంలో మారు మనసు కలిగిద్ది. అసలు మీరు ఆదివారం సీరీస్ వినండి, ఎవరైనా వినకపోతే. ప్రభు మమ్మల్ని ఒక ప్రత్యేకమైన కోణంలో దర్శించాడు ఆదివారం. ముఖ్యంగా అపోస్తల కార్యాలు 1:6 ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అనుగ్రహించేదవా అనే వచనం దగ్గర అక్కడేముందంటే ఈ కాలమందు ఇశ్రాయేలుకు మారు మనసు కలుగుతుందా అని వచ్చింది వర్తమానం. కానీ దానికి వచనం ఏమొచ్చింది? మీకు మారు మనసు రావాలంటే అంతవరకు పరలోక నివాసికి యేసుప్రభు ఉండాలి, ఆ తర్వాత వచ్చిద్దని వచ్చింది. అంటే ఒక తప్పును తప్పు అని ఒప్పుకోకపోతే దాని విషయంలో మారు మనసు వెంటనే రాదు. ఆనందబాబు అన్న అర్థమైందా మీకు వాక్యం? తప్పుని ఏమైనా ఒప్పుకోవాలా? తప్పు అని ఒప్పుకోవాలి, అది కృప. అంతేగాని కృప అంటే తప్పు గురించి మనం అసలు చెప్పకూడదు, తప్పు గురించి చెప్తే పాప జ్ఞప్తి గల మనస్సాక్షి కలిగిద్ది అని అంటే మీరు కృపా బోధకులే కానీ తప్పుడు కృపా బోధకులు. అది ఏర్పాట్లో ఉన్నవాళ్ళు చేసే బోధ కాదు. అర్థమైంది కదా? కాబట్టి కృపను భిన్నంగా ఎవరు ఉపదేశిస్తున్నారో వాళ్ళు మనకు శత్రువులే. ధర్మశాస్త్రాన్ని ఎవరు ఉపదేశిస్తున్నారో వాళ్ళు శత్రువులే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళని మనం పాయింట్అవుట్ చేసేసేసి అస్తమాటు ధర్మశాస్త్రోపదేశం అని చెప్తున్నారు కానీ తప్పుడుగా కృపని చెప్పేవాళ్ళని పాయింట్అవుట్ చేయరే. అంటే మీరు తప్పుడు కృపకి ఎడిక్ట్ అవుతున్నారని అర్థం. ఎప్పుడు అవుతారు? తప్పును తప్పు అని చెప్పడం ఇష్టం లేనప్పుడు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశం అనేది ప్రారంభ దినాల్లో చెప్పాల్సిన మెసేజ్. ఇప్పుడు మనం యోధాపత్రిక చెప్పాలి. ఎందుకంటే యోధాపత్రిక ఎక్కడుంది? ప్రకటన గ్రంథానికి ముందు ఉంది. ప్రకటన గ్రంథం ఎప్పుడుంది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వచ్చిన దగ్గర ఉంది. నౌ దిస్ ఈజ్ ద టైమ్ టు అన్వేల్ ద సూడో గ్రేస్ టీచింగ్. తప్పుడు కృపా సిద్ధాంతాన్ని బయట పెట్టాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ధర్మశాస్త్రోపదేశం గురించి చాలా చెప్పేసాం, అయిపోయింది. ధర్మశాస్త్రోపదేశం గురించి కాదు ఇప్పుడు చెప్పాల్సింది, తప్పుడు కృప అంటే ఏంటో చెప్పాలి. అందుకనే నేను బీబీసీలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా చెప్పాను, పానుపు మీద రక్త ప్రోక్షణ గురించి చెప్పినప్పుడు. సో ట్రూ గ్రేస్ టీచింగ్ అనేది అట్లా ఉంటుంది. ఆ నాయకత్వం ఎలా ఉంటుంది? ఆ నాయకత్వాన్ని మనం చివరిదాకా వెంబడించాలి. ఎందుకంటే ఆ నాయకత్వంలో మాత్రమే పానుపు మీద రక్త ప్రోక్షణ అనే ఎక్స్పీరియన్స్ చెప్పాడు. కాబట్టి రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఎవరెవరు లేస్తారు? ఎవరు లేస్తారు చెప్పండి? దేవుడు తన శక్తి వలన పిండము కూడా లేపుతాడు. మనం తప్పుగా ప్రవర్తిస్తే కలిగిన ఫలితాలను కూడా ప్రభు లేపుతాడు అనేది కదా మనం విన్నాం. అది అది మన స్టాండర్డ్ గ్రేస్. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి తప్పు చేసినా పర్లేదని చెప్తున్నారు కదా అని మీ గురించి ఎందుకు అంటున్నారు తెలుసా? మీ సహవాసం తప్పుడు కృపా సిద్ధాంతం చెప్పేవాళ్ళతో ఉంటుంది కాబట్టి. ఫేస్బుక్లో కానీ మీ వాట్సాప్లో కానీ మీ కాంటాక్ట్ లిస్ట్లో కానీ తప్పుడు గ్రేస్ చెప్పేవాళ్ళని బ్లాక్ చేసుకోండి, వాళ్ళని అన్ఫ్రెండ్ చేసుకోండి. అప్పుడు మీరు వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలియదు. లేదంటే ఆ తప్పుడు కృప చెప్పేవాళ్ళకి మీరు స్నేహితులని తెలుస్తుంది. అందుకని ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చేమంటారంటే మీరు తప్పు చేసినా పర్లేదని చెప్తారంట కదా అంటారు మనల్ని. అలా మనల్ని ఎవరు అనకూడదు. ఎందుకంటే మనం ప్రభు దగ్గర నేర్చుకున్న సత్యం ఏంటంటే పాపము పాపమే. సిన్ ఈజ్ సిన్, ఎవ్రీ బిలీవర్ ఈజ్ రైచస్. ప్రతి విశ్వాసి నీతిమంతుడు, ప్రతి పాపం పాపమే. సో దేవుని ఆత్మ మనందరికీ ఈ స్టాండర్డ్ కలిగించునుగాక. మనమందరం కూడా ఈ దినాల్లో తప్పుడు కృపను స్పష్టంగా మనం చెప్పగలిగిన కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. జాగ్రత్తగా ఉందాం. ప్రభు ఆత్మ మనల్ని అందరినీ వాడుకునుగాక. శాసనాలు, కట్టడాలు, ఆజ్ఞలు మనం ఆనందించాలి. వాటిని మనము గైకొనడానికి ఇష్టపడాలి, నిర్దోషంగా నడవటానికి ఇష్టపడాలి. అది మనకు వల్ల అవుతుంది. ఎందుకంటే ఆయన మనలను కూర్చోబెట్టాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని కూర్చోబెట్టాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు. కూర్చున్నాం కాబట్టి నడవటం ఈజీయే, కానీ కూర్చోవడానికి నడవటం కష్టం. కాబట్టి మనం కూర్చోవడానికి నడవట్లేదు, కూర్చుండి నడుస్తున్నాం. ప్రభు ఈ విషయాల్లో మనందరికీ తగిన సహాయం చేయనుగాక. ఈ తలంపులు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వాస్తవంగా రాత్రి మేము ప్రయాణం చేసి పార్వతీపురం వెళ్ళాలి. అయితే పార్వతీపురంలో ఒకళ్ళు చనిపోయారు.
మన జాన్ పాల్ ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ బంధువుల్లో ఒకరు చనిపోయారు. అందువల్ల ఈ ఉదయకాలం మేము అక్కడ ఉండాలి కానీ వాస్తవంగా అక్కడ లేము. ప్రయాణం చేసి వెళ్తున్నాం. మాతో పాటు వస్తున్న సేవకులు కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. 7 మేము అక్కడికి వెళ్తున్నాం. మేము తిరిగి వచ్చే ప్రయాణం కొరకు రేపు జరిగే కూడిక కొరకు, ఎల్లుండ నంద్యాలలో కడపలో జరిగే కూడిక కొరకు, అలాగే హైదరాబాద్లో జరిగే కూడికల కొరకు, అన్ని కూడికల కొరకు ప్రార్థన చేయండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ యథావిధిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ రేపటి నుంచి మాత్రం వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళకే జూమ్ మీటింగు. ఎవరైతే స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారో అన్న మాకు కుదరట్లేదు, మమ్మల్ని అర్థం చేసుకోండి అన్న వాళ్ళకి జూమ్ మీటింగ్లో అయితే అవకాశం లేదు, కానీ ఆడియోస్ ఇస్తారు. వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళకి ఆడియోస్ ఇస్తారు. ఆడియోస్ కూడా వెంటనే వస్తాయి కాబట్టి మీరు వెంటనే వినవచ్చు. కాబట్టి జూమ్లో జాయిన్ అవ్వకపోయినందుకు చాలా బాధగా ఉంటుందని మీరేం చెప్పొద్దు. ఎందుకంటే ఆ కారణంతో మిమ్మల్ని అలౌ చేస్తే మిగిలిన వాళ్ళు అందరూ వీడియోలు ఆఫ్ చేసుకునే రిక్వెస్ట్లు పెడతారు. కాబట్టి రిక్వెస్ట్ పెట్టే రోజు మానేసేయండి మీటింగ్, ఆడియో పొందుకోండి, మిగిలిన రోజు వీడియోతో జాయిన్ అవ్వండి. రేపటి నుంచి నీ శాసనములు గైకొని వారు ధన్యులు అనేది జరిగిద్ది. కాబట్టి అది మీరు ఫాలో అవ్వండి. ఈ ఆజ్ఞ మనకు భారం కాదు, ఎందుకంటే మనం కరుణాపీఠం కదా, మోసపీఠం కాదు. 119వ కీర్తనలోంచి మొదటి 45 వచనాలలోంచి ప్రభు తన దాసుని ద్వారా ఆజ్ఞల యందు కట్టడల యందు ఆయన శాసనాల యందు మనం ఆనందిస్తూ వాటిని ఏ విధంగా మనం సంతోషకరంగా వాటిని స్వీకరించి వాటిని ఎలాగ అనుసరించగలమో ప్రభు తన దాసుని ద్వారా ఈ యొక్క వచనాల నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా వినియోగించడం అంటే విశ్వాస గృహంలో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే ఈ యొక్క గృహంలో ఆ ఆజ్ఞలను మందసంలో ఉంచమని దేవుడు మరి చెప్పిన విధంగా ఆ ఆజ్ఞలను మందసంలో పెట్టి వాటికి మరి రింగులు తొడిగించి కర్రలతోటే దాన్ని మొయ్యాలి, కానీ వాటిని ఎప్పుడు కూడా బయటికి తీయకూడదు. కరుణాపీఠం నుంచి వస్తున్నటువంటి స్వరాన్ని వినాలి. అంటే ఆ స్వరం అనేది విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు కలిగినటువంటి ఆ గృహంలో మరి ఈ యొక్క సత్యవాక్యాన్ని విభజించి ధర్మశాస్త్రానికి కృపకున్నటువంటి వ్యత్యాసాన్ని గ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలు మరి బోధించబడుతున్నప్పుడు మనం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామనే గ్రహింపు కలిగినటువంటి వారు విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు కలిగినటువంటి మంచి మనస్సాక్షి ద్వారా పాపజ్ఞప్తి లేనటువంటి మనస్సాక్షి కలిగి ఉండడం వల్ల ఆ యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా మనం అనుసరించి ఏ విధంగా నడవగలమో, దాన్ని ఏ విధంగా మనం ఆజ్ఞలు కూడా మనం హృదయపూర్వకంగా వాటిని ఏ విధంగా అనుసరించి నడవగలమో, వాటిలో ఏ విధంగా ఆనందించగలమో దేవుడు తన దాసుని ద్వారా చాలా స్పష్టంగా వివరంగా ఈ యొక్క వర్తమానం నుంచి మనకు నేర్పించారు. కాబట్టి కొత్తగా జాయిన్ అవుతున్న వారు ఎవరన్నా ఉన్నారు, వారు మరొకసారి ఈ యొక్క వర్తమానాన్ని సేవకులు చాలా వివరంగా గడిచిన ఎన్నో సందేశాల ద్వారా ఈ విషయాలు నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి ఈ ఆడియో వెంటనే పంపించబడుతుంది కాబట్టి మరి ఒకసారి వినండి. ఎందుకంటే 2-3 సార్లు వింటే ఇంకా చాలా స్పష్టత అనేది వస్తుంది. కాబట్టి మనం ధర్మశాస్త్రం అనగానే మనం దాన్ని చాలా మంది ఏంటంటే కృపకి ధర్మశాస్త్రానికి ఉన్న వ్యత్యాసాన్ని బోధించినప్పుడు ఇది పూర్తిగా ఇందులో కూడా మరి కృపను గ్రహించిన తర్వాత కూడా పాపం చేయకూడదని చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నప్పుడు తిరిగి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారనే ఒక నింద కొంతమంది వేయడం జరిగింది. కాబట్టి ఎందుకంటే మనకు రాజమండ్రిలో వచ్చినటువంటి వర్తమానం, గడిచిన వారం వచ్చినటువంటి వర్తమానం ప్రకారం అసలు మనం పరిశుద్ధులుగా చేసింది పరిశుద్ధంగా ఉండడానికి, మన ప్రవర్తన విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ రోజు వర్తమానం వింటున్నప్పుడు మాకే నిజంగా చాలా ఒక రకమైనటువంటి దేవుని భయం కలిగింది ఆ వర్తమానం విన్నప్పుడు. కాబట్టి మనం పరిశుద్ధత విషయంలో ఎంత మరి దేవుడు మనల్ని, ఎందుకంటే ప్రభు పరిచర్లో మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి ప్రభు పరిచయలో ఉన్నటువంటి వారు దేవుని భయం కలిగి పరిశుద్ధత విషయంలో ఏ విధంగా ముందుకు కొనసాగాలో ఆ రోజు వర్తమానం విన్నప్పుడు నిజంగా చాలా సంతోషం కలిగింది, దేవుని భయం కూడా కలిగింది. అదే విధంగా దాన్ని నెరవేర్చే విషయంలో మనకి ప్రభు ఇచ్చినటువంటి ఏర్పాటు, ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఆయన ఆహారం పెట్టే మనకి ఈ విషయాలన్నీ నేర్పించి పరిశుద్ధంగా ఉండమని ఈ యొక్క విశ్వాస గృహాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాల్లో అందరూ కూడా సంపూర్ణమైనటువంటి గ్రహింపు కలిగే వరకు ఈ యొక్క వర్తమానం మళ్ళీ విని
గ్రహించి మరి పరిచర్లో ముందుకు కొనసాగితే మరి మన మీద ఎవరు కూడా రేపొద్దున్న అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అందరికీ కేవలం సేవకుడు ఒక్కరే కాదు, మనందరం కూడా అటువంటి గ్రహింపు కలిగి ఉండి అందరికి కూడా సమాధానం చెప్పగలిగిన స్థితిలో మనం అందరం ఉండాలి. కాబట్టి ఎందుకంటే పరిచర్య ఇంకా విస్తరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇంకా కొత్త మేరలు అనుగ్రహించబడుతున్నాయి. కాబట్టి మన అందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి అందరం కూడా ఈ విషయాలు స్పష్టంగా గ్రహించి మరి ముందుకు కొనసాగే విధంగా ప్రభు మనందరికీ కృప అనుగ్రహించాలని కోరుతూ, శ్రేష్టమైన తలంపులు అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు సత్యప్రసాద్ గారు ఇంజన్లో పరిచయం చేస్తున్నారు. సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. తర్వాత జరగబోయే పరిచర్ల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వందనండి. నా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ స్తోత్రాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోని చేరి రావడానికి నీ వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆది కాండం నుండి ప్రారంభమైన ఈ ప్రయాణంలో ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. ఎన్నో విషయాలు తరచుగా నీ కృపా వర్షాన్ని మా మీద సమృద్ధిగా మీరు కుమ్మరిస్తున్నారు. ఇది ఆవిరి కాదు, కృపా వర్షముగా మీరు మా మీద కుమ్మరిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు. కీర్తనల గ్రంథం 119 కీర్తనల నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. న్యాయ విధులు, ఆజ్ఞలు, కట్టడలు అని అనగానే అది ధర్మశాస్త్రం అని అది పక్కకి నెట్టివేసే ఈ కాలంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఆజ్ఞలు బట్టి ఆనందించుటాని అనుభవాన్ని మీరు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించే కృప మీరు మాకు ఇస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కట్టడలు, ఆజ్ఞలు అనగానే ధర్మశాస్త్రం అని అనుకోక ప్రభా నాయన మేము ఎలా అర్థం చేసుకోవాలో ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ధర్మశాస్త్ర గ్రంథం అందు ఆశ్చర్యకరమైన సంగతులు మీరు మా కన్నులకు కలగజేస్తున్న విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా నాయన, దేవుని ధర్మశాస్త్రము అంటే అది 10 ఆజ్ఞల ద్వారా నీతిని వెతకడం అని, అలా వెతికినప్పుడు కలిగేదే శరీరానుసారమైన మనస్సు అని మీరు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడారు. శరీరానుసారమైన మనస్సుకు వల్ల కలిగేవి శరీర విషయముల మీద నాయన శరీర విషయాల మీద మనసు కలుగుతుందని మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీ స్తోత్రాలు. శరీరానుసారమైన మనసు అనేది రూట్ అని, శరీర విషయముల మీద మనసు అనేది ఫ్రూట్ అని. తండ్రి, మేలు చేయాలన్న కోరిక అది శరీరానుసారమైన మేలు చేయాలన్న కోరిక అయితే మాకున్నది, కానీ మేలు చేయడం అనేది కలగదని మీరు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేసినని మీరు మాకు తెలియచేసిన విధముగా ప్రభా నాయన, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు అనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఒకప్పుడు ఈ యొక్క ఏర్పాటు ఎరగకపోయినప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మేము ఎలా జీవించాలనుకున్నాం, కానీ ఈరోజు నాయన 10 ఆజ్ఞలు తీసుకొని మందసములు పెట్టే కృప మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదివి 10 ఆజ్ఞలు చదివి ఇలా ఉండకూడదు, అది చేయకూడదు అని అనుకున్నామే, కానీ ఈరోజు ప్రభా అది మందసములు పెట్టి మేము ఎప్పుడైతే విశ్వాస మూలమైన నీతిని నాయన మేము గుర్తెరిగి నిశ్చయిత కలిగి విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు ప్రతి ఆజ్ఞను ప్రభా మేము నెరవేరుస్తున్నాం. అయ్యా ప్రభా, అటువంటి కృప మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మ సంబంధమైన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, ఆత్మ సంబంధమైన పరిచర్యలో ప్రభా పాత నిబంధన అనేది కొట్టివేయబడిందని మోసే గ్రంథం చదువుతుండగా ప్రభా మీరు మాకు కనబడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మోసేపేట మీద నుండి కాదు, కానీ కరుణాపేట నుంచి వచ్చే స్వరాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ దీపస్తంభముల వెలుగు ముందు పడినట్లుగా ఆ వెలుగుని మేము చూచినట్లుగా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. మేము చేరువచ్చిన ప్రతిసారి ఈ ఆత్మ సంబంధమైన పరిచర్యలో కేవలం మీరు మాత్రమే మాకు కనబడుతున్నారు. అవును ప్రభా, ఆత్మ ద్వారా మీ పోలికలోనికి మీరు మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నాయన తండ్రి, క్రమక్రమంగా మీ పోలికలోనికి మేము మార్చబడుతున్నాం. కనుకని ఒకప్పుడు ఏ విషయాలు అయితే మేము ఏడవబడ్డామో, ఏవైతే అవమానకరమైనవిగా రహస్యమైనవిగా మా జీవితాల్లో ఉన్నవో వాటన్నిటిలోంచి ఒక్కొక్కటిగా మీరు మాకు ఇస్తున్న విడుదలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే మీరు మాకు అప్పగిస్తున్న ఈ సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టియే కదా అని చెప్పినట్లుగా ఈనాడు అనేక దినాల్లో ఈ దినంలో ప్రభా నాయన తండ్రి తప్పుడు కృపా సిద్ధాంతాన్ని అనేక మంది యవనస్తులు వెంబడిస్తూ నాయన తండ్రి పాపేచ్ఛలు, దురాశలు,
కృపను నాయన కామాతురతకు దుర్వినియోగపరిచేవారు అనేకులు ఉన్నారు. నాయన ఈ కడవరి దినాల్లో ప్రభా గలతి పత్రికలు చెప్పిన ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎంత ప్రమాదకరమో, యోధా పత్రికలో చెప్పిన నాయన కృప తప్పుడు కృప బోధకులు కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం అని మీరు మాతో చెప్తున్నారు. వారి విషయాల్లో నాయన మేము విశేష జాగ్రత్త కలిగి వారితో ఒక గడి అయినను మేము వారికి సమతింపక నాయన తండ్రి మేము విశేష జాగ్రత్త కలిగి ముందుకు నడవడానికి సహాయం చేయండి. అవును ప్రభు, విశ్వాసి పాపి కాదు, కానీ చేస్తున్న పాపాన్ని నాయన తండ్రి ఖచ్చితంగా చెప్పాలన్న విషయాన్ని మీరు మాకు తెలియచేస్తున్నారు. మీరు మమ్మల్ని పాపిగా చూడడం లేదు, కానీ మా పాపాలు చూస్తున్నారు. కనుక మేము చేసే ప్రతి పాపమును ప్రభువా నాయన మా తప్పిదాన్ని మేము ఒప్పుకొని ఆ విషయంలో కూడా మీ కృపను పొందుకొని నాయన చేసే పాపం నుంచి నాయన పాపం విషయంలో జయించి నాయన ఉన్నతంగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఎన్ని విలువైన సంగతులు మీరు ప్రేమించి మాకు అప్పగిస్తున్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరు జరిగించిన ఈ ఘనమైన కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే చేరువచ్చిన మా ప్రియులను బట్టి, ప్రియ సేవకులందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ సేవకుని మీరు వాడుకుంటున్నారు, మీ స్తోత్రాలు. మీ సేవకునికి మీరు అప్పగించిన దర్శనమును బట్టి, ఏర్పాటును బట్టి మీ స్తోత్రాలు. అదే ఏర్పాటులో నాయన ఈ రోజు మేమందరం కొనసాగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీ సేవకులు నిలబడుతున్న స్థలంలో ఆయన మీ సమృద్ధైన ఆత్మ నడిపింపు నుంచి మీరు ఇంకా బలంగా వాడుకోండి. ఈ వారం అంతట్లో జరగనైన ప్రభా తండ్రి మీటింగ్స్ అన్నింటిలో కృప దయచేయండి. పార్వతీపురం మన్యులు జరిగిన మీటింగ్స్ని బట్టి, అలాగే ఎరపాతవరంలో మీటింగ్స్ని బట్టి, అలాగే నంద్యాల, కడప, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జరుగుతున్న కూడికలు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన గత దినాన మంగళగిరిలో కూడా ఘనమైన కూడిక మీరు జరిగించారు. అవును ప్రభా నాయన, అక్కడ మీరు ఇచ్చిన మేరలు బట్టి కూడా మీ స్తోత్రాలు. అక్కడ ప్రయాసపడుతున్న ప్రియులను బట్టి కూడా మీ స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన సత్యానికి స్తంభాలుగా నిలబడిన మా ప్రియులందరి జీవితాలు మీరు జరిగిస్తున్న కార్యాలు బట్టి స్తోత్రాలు. ఇంకా రానున్న దినాల్లో నూతనమైన మేరలు మీరు ఇవ్వబోతున్నారు, మీ స్తోత్రాలు. నాయన తండ్రి ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, కూడికి నడిపించిన ప్రియులు బట్టి కూడా మీ స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి రేపటి ఉదయకాలం మేమందరం కూడుకొని ప్రభా నాయన నీ వాక్యం వినుటకు మాకు అనుకూలమైన కృపను అనుగ్రహించమని, అలాగే తండ్రి ఈ దినం మా ప్రియులు వెళ్తున్న ప్రయాణాల్లోనూ చేస్తున్న ప్రయత్నాల్లోనూ ప్రతి విషయంలో కూడా సఫలత కలుగును గాక, కృపాక్షేమాలు వారికి కలుగును గాక అని ప్రకటిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని కూడుకొని ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. వందనాలు. ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికి అందరికీ వందనాలు. వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ